యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ప్రతి నెల ఏర్పాటు చేస్తున్న సంఘ క్షేమాభివృద్ధి ప్రార్థనా కూడికలో ఈ నెల కూడా దేవుని వాక్యాన్ని అందించడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు, స్థానిక సంఘ పెద్దలకు, విశ్వాసులకు అందరికీ కూడా పేరు పేరున యేసుక్రీస్తు నామం పేరిట అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. నా మాట మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అవుననో కాదనో చెప్పండి. వెరీ గుడ్. వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు మా పరిచర్యలో భాగంగా ఏర్పాటు చేయబడిన 7 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలలో ఆదివారం సాయంకాలం మీరందరూ కూడా మా మందిరానికి, మా పరిచర్యకు వచ్చి ఆ రాత్రి ఆ ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొనిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. నిశ్చయముగా నా దేవుని సన్నిధిలో మీరు చేసిన ప్రతి ప్రార్థనకు నా దేవుడు జవాబును కలగచేయునుగాక. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దీని పేరేంటంటారు? మీరు మర్చిపోతారేమో అనుకున్నానండి. మీకు చాలా చాలా తెలివి ఉంది. దాని పేరేంటి? ఈ మందసం గురించి ఏమైనా 2 విషయాలు చెప్పమంటే మిమ్మల్ని ఏం చెప్తారు? చెప్పండి. దేవుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మగారు హుషారుగా ఉన్నారు. మోషేతో దేవుడు చెప్పాడు కదా, ఈ 2 కేరూబుల మధ్యలో నుండి మాట్లాడతాను అన్నాడు. పోయిన నెలలో మనము మందసాన్ని గురించి మాట్లాడుతూ ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయిన తర్వాత ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని వారు విశ్లేషించుకుంటున్న సమయంలో మనతో దేవుని మందసం లేకపోవటాన్ని బట్టి మనము ఓడిపోయాం. ఈసారి ఎలాగైనా మందసాన్ని మనము యుద్ధానికి తీసుకువెళ్తే మన యుద్ధంలో గెలుస్తామని భావించి యుద్ధంలోనికి మందసాన్ని తీసుకువెళ్ళారు. యుద్ధంలోనికి దేవుని మందసం వస్తుందనే సంగతి తెలుసుకున్న ఫిలిస్తీన్లందరూ కూడా భయపడ్డారు. వాళ్ళ దేవుడు వారితో పాటు యుద్ధానికి వస్తున్నాడు, ఇంకా మనం యుద్ధంలో గెలవలేము అని వారు భయపడ్డారు. కానీ ఫిలిస్తీన్లు మాత్రమే గెలిచారు, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. దానికి కారణం మనం పోయిన నెలలో మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసం మీద ఆధారపడ్డారు కానీ దేవుని మీద ఆధారపడలేదు. దేవుని పిల్లలారా, మనము దేవుని మీద ఆధారపడాలి అన్న విషయాన్ని మనము నేర్చుకున్నాం. అంతేకాకుండా దేవుని మందసము ఓబేదేను ఇంటిలో ఉండుటను బట్టి, ఓబేదేను ఎన్ని నెలల్లో? కొంచెం గట్టిగా. 3 నెలల్లో దీవించబడ్డాడు అన్న సంగతిని కూడా మనం తెలుసుకున్నాం. కానీ ఇదే మందసము అబినాదాబు ఇంటికాడ ఉంది. కానీ అబ్బా, మీరు ఏం గుర్తుపెట్టుకున్నారు అసలు వాక్యాన్ని? పర్లేదు, మీ ఊరు రావచ్చు. నేను దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం హుషారుగా చెప్పండి. అబినాదాబు ఎందుకు దీవించబడలేదు? అబినాదాబు పాపాత్ముడా? అమ్మ యాజకుడమ్మా, ఎందుకు దీవించబడలేదు? అబినాదాబు ఎందుకు దీవించబడలేదో తెలుసుకోవాలంటే అసలు ముందు ఓబేదేను ఎందుకు దీవించబడ్డాడో మనకు తెలియాలి. ఓబేదేను దీవించబడ్డాడన్న సంగతి ఎవరికి వినబడింది? దావీదుకు వినబడాలి కనుక దేవుడు ఓబేదేను ఏం చేశాడు? పోయిన నెలలో దేవుడు చెప్పిన మాట, నువ్వు దీవించబడ్డావన్న సంగతి కొంతమందికి వినబడాలి. ఆ వినబడిన వారందరూ నిన్ను చూసి ఆశ్చర్యపడాలి. నిన్ను చూసి ఆశ్చర్యపడే రీతిగా నా దేవుడు నిన్ను దీవించునుగాక. నువ్వు చేస్తున్న వ్యవసాయంలో నా దేవుడు దీవించునుగాక. నువ్వు చేస్తున్న రొయ్యల చెరువులో నా దేవుడు దీవించునుగాక.
కొంచెం ఆమెన్ అని అనుకోండి. ఆమెన్ అంటే అర్థం ఏంటి? అలా జరుగునుగాక అని. నువ్వు చేస్తున్న చేపల చెరువును బట్టి నా దేవుడు దీవించునుగాక. ప్రతిదినము నువ్వు చేస్తున్న ఏ పని అయితే చేస్తున్నావో, ఎక్కడికైతే వెళుతున్నావో, నీ రెక్కల కష్టార్జితాన్ని నా దేవుడు దీవించునుగాక. నీ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు నా దేవుడు దీవించునుగాక. నువ్వు అనుకుంటున్న ప్రతి ప్రయత్నాన్ని నా దేవుడు సఫలము చేయునుగాక. ఆ సంగతి అనేక మందికి వినబడునుగాక అని చెప్పుకుంటూ వచ్చాం. పాస్టర్ గారు, మరి ఈ వారం ఎందుకు మీరు మందసాన్ని తీసుకొచ్చారు అని నన్ను అడిగితే, ఈ మందసం లోపల, దీని లోపల 3 ఉంటాయి. వెరీ గుడ్. 2 రాతి పలకలు, మోషే కర్ర, అహరోను చిగురించిన కర్ర, మన్నా పాత్ర. ఏంటది? ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. ఆ మందసములో మన్నా గల బంగార పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలు ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ మందసం లోపల 3 ఉంటాయని దేవుడు చెప్పాడు. అసలు ఆ 3 ఉన్నాయో లేవో ఒకసారి చూద్దాం. ఆ 3 ఈ మందసం లోపల ఉన్నాయో లేవో చూద్దాం. మొదటిది బంగారు పాత్ర. ఇది చెప్పండి. అహరోను చిగురించిన కర్ర. ఏం పలకలు ఇవి? నిబంధన పలకలు. 5 ఆజ్ఞలు, ఇంకొక 5 ఆజ్ఞలు, మొత్తం ఎన్ని? 3వది ఏంటది? ఏదో అన్నారు మీరు. మన్నా పెట్టిన బంగారపు ఆహార పాత్ర. బంగారం అనుకోకండి, ఇది కాదు కాదు కాదు. బంగారం అయితే మీ ఊరికి తీసుకొస్తాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. నిబంధన మందసము లోపల 3 ఉన్నాయి. చిగురించిన అహరోను కర్ర, నిబంధన పలకలు, అహరోను ఆహారపు మన్నా పాత్ర. ఈరోజు మనము ఆహారపు మన్నా పాత్ర గురించి మాట్లాడుకుందాం. ఇది నా దేవుడు ప్రత్యక్ష గుడారములో ఉన్న, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న నిబంధన మందసములో ఈ పాత్రను పెట్టమన్నాడు. ఈ పాత్రలో ఏముంచమన్నాడంటే మన్నా అనండి ఒకసారి. ఏమండి, మన్నా అంటే ఏంటి? మీరేమనుకుంటే చెప్పండి. దేవదూతలు తినే ఆహారం అనండి ఒకసారి. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవదూతల ఆహారం తింటాయా? ఇప్పుడే కదా మన్నా అంటే దేవదూతలు తినే ఆహారం అని అన్నారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవదూతలు ఆహారం తింటాయా? నాకు ఒక రిఫరెన్స్ చూపించండి. పోన్లే, ఎక్కడ తిన్నారో చెప్పండి నాకు. ఈ మధ్య చెవుడు వచ్చిందమ్మా. అమ్మా వెరీ గుడ్. ఎండవేళ గుడారపు వాకిటి దగ్గర కూర్చున్న అబ్రహాము దగ్గరికి 3 దేవదూతలు వచ్చి మాట్లాడుతున్న సమయంలో అబ్రహాం అంటాడు, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నన్ను దాటిపోవద్దు, నేను నీకు కొంచెం ఆహారం తెప్పిస్తాను అని చెప్పి గబగబా వెళ్ళి ఆహారాన్ని సిద్ధపరిచాడు. అంటే దేవదూతలు ఆహారాన్ని తింటాయి. రెండో సందర్భం, అబ్రహాము దగ్గర నుంచి లోతు దగ్గరికి వెళ్ళిన దేవదూతలు. లోతు కూడా దేవదూతలకు ఏం పెట్టాడు? ఆహారం పెట్టాడు. అంటే దేవదూతలు ఏం తింటాయి?
ఆహారం తింటాయి. ఇప్పుడు మన్నా దగ్గరికి ఒకసారి వద్దాం. ఇజ్రాయేలు ప్రజలు ఒక దినాన్న మోషే గారిని ఇలా అడుగుతున్నారు, మోషే, ఓయ్ మోషే, ఈ అరణ్యములో ఆకలి చేత మమ్మల్ని చంపడానికా ఈ అరణ్యంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు? మాకు బాగా ఆకలేస్తుంది, మా పరిస్థితి ఏంటి? ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే మా జీవితాలు బాగున్నాయి, శుభ్రంగా మంచిగా ఏ ఆహారం కావలిస్తే ఆహారం తిన్నాం. దేవుడు అన్నావు, ఉన్నవాడు అన్నావు, అనువాడు అన్నావు, ఇక్కడ దాకా తీసుకొచ్చావు, మా కడుపు నిండి అన్నం పెడతలేదేంటి మోషే అని మోషే అహరోనుల మీద ఇజ్రాయేలు ప్రజలందరూ సణుగుతున్నారు. అప్పుడు మోషే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి వీళ్ళందరూ భయంకరంగా సణుక్కుంటున్నారు, వీళ్ళకి ఆహారం కావాలంట, మరి ఏం చేయమంటావు నన్ను అని అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పిన సమాధానం నిర్గమకాండము 16వ అధ్యాయం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదాం. అందరూ చదవండి అమ్మా, అందరూ చదవండి. ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటక యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి, ఆమేన్ హల్లెలూయా, కొంచెం హుషారుగా చెప్పండి. మోషే ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, మోషే నేను మీ కొరకు ఆకాశము నుండి ఆహారాన్ని కురిపిస్తాను. ఎక్కడి నుండి? ఇప్పుడు ఆకాశము నుండి ఆహారము కురిపించబడబోతుంది. ఇప్పుడు ఆకాశము నుండి ఆహారం ఎలా కురిపించబడుతుందో చూద్దాం. అదే 16వ అధ్యాయం 14వ వచనము. ఆగండి. ఆకాశము నుండంట మంచు కురిసింది. ఆ మంచు ఏమని రాయబడింది అంటే అర్థం ఏంటి? ఆ మంచు కరిగిపోయిన తర్వాత ఆ మంచులో నుండి ఏమొచ్చినాయి అంట? సన్నని కణములు. అనండి ఒకసారి. అరణ్యపు భూమి మీద కనబడిను. మళ్ళీ చెప్తున్నాను, ఆకాశము నుండి కురిపించబడుతున్న ఆహారము మంచు రూపములో కురిపించబడింది. మంచు రూపములో కురిపించబడిన ఆహారము మంచంతా కరిగిపోయిన తర్వాత సన్నని కణములు వంటివి ఆ భూమి మీద కనబడ్డాయి. వాటిని చూచి ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారు? 15వ వచనం. ఇశ్రాయేలులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనదని తెలియక ఇదేమి, ఏమంటున్నారు దాన్ని చూసి? ఇదేంటి? ఆకాశం నుండి మంచు కురిపించబడతామేంటి? ఆ మంచంతా కరిగిపోయిన తర్వాత సన్నని కణములు ఆ మంచు లోపల నుంచి కనబడ్డం ఏంటి? అసలు ఇదేంటి అని మాట్లాడుకుంటూ వాళ్ళు పెట్టిన పేరు ఇదేమి. ఇదేమి అనే మాటకు అర్థము కింద హెబ్రీ భాషలో మన్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటంట? ఇప్పుడు మన్నా అనే పేరు పెట్టింది ఎవరో? దేవుడా. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు? ఇదేంటిది అని అడుగుతున్నారు. ఇదేమి అనే మాటకు హెబ్రీ భాషలో అర్థం మన్నా. ఇప్పుడు మన్నా అనే ఆహారం ఎలా కురిపించబడింది? మంచు వలె కురిపించబడింది. మంచు ఏమైంది? కరిగిపోయింది. అప్పుడు ఏం కనబడ్డాయి? ఇప్పుడు ఆ సన్నని కణములు ఏం చేశారో తెలుసా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 7వ వచనం. ఆ సన్నని కణములు కొత్తిమీర గింజల వలె ఉండెను. ఎలాగంట? ఏ కణములు? మీరు మాట్లాడతలేదు నాతో. ఎలా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం నుండి కురిపించబడిన మంచు నేల మీదకి పడి కరిగిపోయిన తర్వాత ఎలా కనబడ్డాయి? ఆ సన్నని కణములు చూడడానికి ఎలా ఉన్నాయి?
ఇప్పుడు కొత్తిమీర గింజల వలె ఉన్న వాటిని 8వ వచనంలో జనులు తిరుగుచు దానిని కూర్చుకొని, అమ్మా మీకు తెలుసా ఇది దేనికి వాడతారు? ఇంకోటి ఏదో చేస్తారు కదండి, నాకు ఎవరు పెడతలేదు అయ్యి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటవి? దాన్ని చేయడానికి ఏం చేస్తున్నారు? మళ్ళీ చెప్తున్నానే, ఆకాశం నుండి కురిపించబడిన మంచు నేల మీద పడిన మంచు కరిగిపోయిన తర్వాత సన్నని కణముల వలె కనబడుతున్న కొత్తిమీర గింజలను కూర్చుకొని, అంటే ఆ గింజలన్నీ ఏరుకొని తిరగల్లో వేసి ఇసిరారంట. కొంతమంది దగ్గర తిరగలు లేవు. ఆ తిరగలు లేని వాళ్ళు ఏం చేశారు? దాని తర్వాత వచ్చినాం. లేక తిరగలు లేని వాళ్ళు రోట దంచి, ఏంటది అంటే అర్థం ఏంటి? అంతే కదా, మీకు చాలా తెలుసండి. తిరగలు ఇసిన వాళ్ళు తిరగలు ఇసిరారు. ఈ తిరగలేని వాళ్ళు ఏం చేశారు? అవి అలా 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 ఇసిరితే, అలా అలా దంచితే ఓ పిండి కింద ఏర్పడిందంట. ఆ పిండిని తీసుకుని రొట్టెలు చేసుకుని ఆహారాన్ని తిన్నారు. హల్లెలూయా చెప్పరే. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే రోజుకి ఎన్ని పూటలు ఎట్టినా తినేస్తాం అన్నం. మనం పెట్టాలి కానీ 5 సార్లు ఎట్టినా తినేస్తాం మనం. ఏంటది? అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ పొట్టలు ఎక్కువ ఉంటాయి. మీకు తెలియదంటే మన వాళ్ళకి ఎక్కువ ఏమొస్తాయి? పొట్టలు ఎక్కువ వచ్చేది. అందుకే ఏంటంటా, అసలు 10 రోటీలు తిన్నా 10 చపాతీలు తిన్నా మనకు అన్నం తినకపోతే అవునా కదా చెప్పండి. అసలు పొద్దున్న ఏమి లేకపోయినా పర్లేదు, కొంచెం చల్లదన్నం, మజ్జిగ, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, ఆవకాయ బద్దుంటే చాలు. ఇంకా తిరగలేదు ఇంకా మనకు. అలా ఖచ్చితంగా మనకు అన్నం కావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ను వదిలిపెట్టి కాస్త వేరే రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు అన్నం తినరు, రొట్టెలే తింటారు. నేను కొన్ని దేశాలకు వెళ్ళాను నా దేవుని కృపను బట్టి. ఫిలిప్పీన్స్కి వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను, మొన్న శ్రీలంక వెళ్ళాను, మొన్న యెరూషలేం వెళ్ళాను. ఇలా నేను సంచరించిన 5 దేశాల్లో కూడా అన్నం కనబడతలేదు ఎక్కడ. అంతా రొట్టె ముక్కలే. ఎవరిని చూసినా రొట్టెలే తింటున్నారు వాళ్ళు. అంటే రొట్టెలు ఆరోగ్యానికి మంచిది. మన ఏరియాకి అన్నం మనకు మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి, మన ప్రాంతానికి దేవుడిచ్చిన మహాకృప అది. ఎక్కడెక్కడో ఎన్ని కరువులు వచ్చినా మనకు మాత్రం దేవుడు ఓ పంటలో కాకపోయినా ఓ పంటలోనైనా దేవుడు మనల్ని కరుణిస్తాడు. అది దేవుని మహాకృప. ఇప్పుడు వీళ్ళు మంచు కురిసిందంట, ఆ మంచేమో కరిగిపోయిందంట. ఆ కరిగిపోయిన మంచులో నుండేమో సన్నని కణములు కనబడ్డాయంట. ఆ సన్నని కణములు ఎలా కనబడ్డాయి? కొత్తిమీర. వాటిని తీసుకుని ఏం చేశారు? ఇసురునోళ్ళు ఇసిరారంట. తర్వాత చదివితే రొట్టెలు చేసుకుని కడుపు నిండా తిన్నారు. దీని పేరే అనండి ఒకసారి, దీని పేరే మన్నా. ఇది ఎవరు కురిపించారు? ఎవరి కోసం? ఇశ్రాయేలు ప్రజల కోసం. ఎందుకని? మాకు ఆకలేస్తుందయ్యా, ఆకలితో మమ్మల్ని చంపడానిక ఈ అరణ్యంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు అని మోషేని అడుగుతున్న వేళ, మోషే ప్రార్థన చేసిన వేళ నా దేవుడు ఆకాశము నుండి మంచు కురిపించాడు. ఇప్పుడు నేను అడుగుతున్న మాట, సన్నని కణములను కురిపించాడా, మంచు కురిపించాడా? కారణం ఏంటో తెలుసా? నేను ఇలా అనుకుంటాను, నీకు ఆకలేస్తుంది, పక్కనున్న రెస్టారెంట్కి వెళ్ళావు, కానీ ఇంటికాడ తినాలనిపించింది నీకు. అప్పుడు ఆహారాన్ని చేతిలో పెట్టేస్తాడు, ప్యాక్ చేసి ఇస్తాడా? నీట్గా ప్యాక్ చేసి నీ చేతిలో పెడతాడు. అలాగని చెప్పి బిర్యానీ ఓ చేతిలో, కూర చేతిలో వేయడు కదా. అలాగే నా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి పరలోకము నుండి మంచు అనే రూపంలో ఆహారాన్ని ప్యాక్ చేసి శ్రేష్టమైనదిగా, దుమ్ము కానీ ధూళి కానీ అంటుకోకుండా స్వచ్ఛమైన ఆహారాన్ని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. దాని పేరేంటి?
ఆ మన్నాను ఈ ఆహారపు పాత్రలో పెట్టమన్నాడు. నేను ఈ వచనాలన్నీ చదువుతున్నప్పుడు నాకు అనిపించిన ఒక మాట మీతో చెప్తాను. ఇశ్రాయేలు ప్రజల యొక్క బాగోగులన్నీ దేవుడే చూసుకున్నాడు. ఆహారం కావాలంటే ఆహారాన్ని ఇచ్చాడు, మాకు మంచినీరు కావాలంటే మంచినీరు ఇచ్చాడు, పగలు మేఘస్తంభంగా కాపాడాడు. అసలు వాళ్ళకి ఏ లోటు దేవుడు, అన్ని బాగోగులు ఎవరు చూసుకున్నారు? కొంచెం మీరు మాట్లాడండి, గొంతుకు బాగలేదు కదా. ఎవరు చూసుకున్నారు? ఇప్పుడు నీ బాగోగులన్నీ ఎవరు చూసుకోవాలి? నిజం చెప్పండి, నీ బాగోగులన్నీ ఎవరు చూసుకోవాలి? నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అన్నీ ఎవరు ఇవ్వాలి నీకు? పాస్టర్ గారు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎందుకు ఇచ్చాడండి, వాళ్ళ బాగోగులన్నీ దేవుడు ఎందుకు చూసుకున్నాడండి అని మీరు నన్ను అడిగితే నేను ఇలా చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలు కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన పిల్లలుగా భావించాడు కాబట్టి, తన పిల్లలకి ఏం కావాలో ఒక తండ్రిగా ఆయన అన్నీ సమకూర్చాడు. అలాగే నీకు నా దేవుడు తండ్రిగా ఉంటే, నా మాట మీకు అర్థం కావాలి, నీకు నా దేవుడు తండ్రిగా ఉంటే నీ బాగోగులన్నీ, నీకేం కావాలో సర్వము నా దేవుడే చూసుకునుగాక, నా దేవుడే ఇచ్చునుగాక, సమృద్ధినిచ్చునుగాక. ఎందుకని? ఆయన నీకేమై ఉన్నాడు? అది ఇప్పుడు తండ్రిగా ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టడో. అందుకే నా తండ్రిని కొన్ని మాటలు చెప్పాడు తన గ్రంథంలో నుండి. ఏమిటంటే, మీ చింత యావత్తు, నీ భారమంతా, ప్రయాసపడి భారం మోసుకునిచున్నా నా దగ్గరికి రండి, నేను మీకు. అసలు నువ్వు దేని గురించి వర్రీ అవ్వద్దు, నువ్వు దేని గురించి టెన్షన్ పడొద్దు. నీ పరిస్థితి బాగోలేదని, అప్పులు ఉన్నాయని, ఏది కలిసి రావడం లేదని, ఏది చేసినా అన్నిట్లో ఎదురు దెబ్బలే తగులుతున్నాయని టెన్షన్ పడకో, బాధపడకో. నీ టెన్షన్, నీ బాధ, నీ శ్రమ, నీ వేదన చూసుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ బాగోగులు చూసుకునే దేవుడు ఆయన. ఆయన నేను విడిచిపెట్టే దేవుడు మాత్రం. ఒక రోజున ఒక భక్తుడు బయలుదేరి ఒక రోజంతా ప్రయాణం చేసి ఓ చెట్టు కిందకు వచ్చి ప్రయాణం చేశాడేమో, అలసిపోయి నిద్రపోయాడు. నేను ఎంతసేపు వాక్యం చెప్తున్నా, మీలో కొంతమంది నిద్రపోతున్నారు చూసారా? అలాగా గొంతుకు చించుకుని నరుస్తున్నది ఏదో నీకు పట్టింపు లేకుండా కూర్చుని హాయిగా నిద్ర అయిపోయింది కదా. హల్లెలూయా. ముందు ఆహారం అయింది కదా, ఏ గొడవ లేని పని మనకు. ఇంకేముంది, బ్యాలెన్స్ ఏముంది, అది కూడా కునికి ఇక్కడ లాగేస్తున్నారు మంచిగా. ఓకే, అలాగే ఏలియా గారు ఒక రోజంతా ప్రయాణం చేశాడేమో, హాయిగా వెళ్ళి పడుకుని పోయాడు. ఉండట్టుండి ఏలియా గారి దగ్గరికి ఎవరో వచ్చి, ఏలియా ఒకసారి లేగు. ఏలియా లేచాడు. లేవగానే కళ్ళు ఇలా తెరవగానే వేడిగా ఆహారం కనబడుతుంది. ఏం మాట్లాడలేదు, తినేశాడు అంతే. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు నాకు పెడుతున్నారు, ఇవేమీ అడగలా. తినేసాడు. తినేసి మళ్ళీ పడుకుని పోయాడు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఎవరో వచ్చి, ఏలియా ఇందాక కంగారులో నువ్వు సరిగ్గా తినలేదు, ఇదిగో కడుపు నిండా తిను. మనం కూడా అంతే కదా, ఇలాంటి చోట్లకు వచ్చామనుకో, ఆకలి ఎంత వేస్తున్నా ఇంతే తింటాం. ఎందుకని మీకు తెలుసు అని మీరు చెప్పరు, కానీ తెలుసు నాకు. ఇంతే తింటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆకలిని ఎత్తుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఎత్తుకుంటారు. ఏమైనా ఉందా, పొద్దున్న మధ్యాహ్నం ఏమైనా ఉందా? చర్చిలో భోజనం పెట్టారు కదా, ఏదో కొంచెం స్టైల్గా. వాళ్ళు ఎవరో నాయంకేసి అవుతున్నారు.
ఎన్ని ముక్కలు అట్టాయా నా దాంట్లో. కొంతమందికి ఇదే జబ్బు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ ప్లేట్లో ఎన్ని ఉన్నాయని ఎత్తుక్కోరు, పక్కనున్న ప్లేట్కి ఎన్ని అడ్డాయని చూస్తారు వీళ్ళు. పక్కనే చానమిల్లిన గ్రామంలో నాన్నగారు గతంలో సేవ చేసేవారు. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆ పరిచర్య నేను చేస్తున్నాను. ఆ సేవా పరిచర్యలో కొన్ని సంవత్సరాల కిందట గొడవ వచ్చింది. ఏమిటి ఆ గొడవ అంటే, ఇలా వంటలు భోజనాలు పెట్టే క్రమంలోనంటే ఎవరో తల్లికి పేక మొక్కపడిందంట. పేక, కోడి పేక ఉంటుంది చూసారా, అది పడింది. ఆవిడ వెనకాల వచ్చిన వాళ్ళకు కొంచెం లెక్కపడింది. అదిగో నాకేమో పేకేశారు, ఆవిడకేమో. అది ఉంటాయి కదా గొడవలో. భోజనాలంటే ముందే ఉంటాయి, మరి ఏంటో కానీ ఎప్పుడు ఎక్కడ తినలేనట్టు. వాళ్ళకేమో మంచి మొక్కేశారు, నన్ను చూసి ఇంతే మొక్కేశారు, నాకు ఊరిపోయి వేశారు. మరి రోజు తింటలేదో చేస్తలేదో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలియా ఇందాక సరిగ్గా తినలేదు, నువ్వు కడుపు నిండా తినయ్యా. మనలాంటుడే కదా ఏలియా. నిజమే నిజమే, ఇందాక తినలేదు నిద్ర మత్తులో అని లేచి రెండోసారి తినేశాడు. తినేసి ప్రభా చాలు, ఇంత మట్టుకు చాలు, ఇంకా నాకు చచ్చిపోవాలని ఉంది. ఇలా ఎవరైనా ప్రార్థన చేస్తారా? బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన చేసిన ప్రార్థన పరుల జీవితాలన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఏలియా చేసినట్టుగా ఎవరూ చేయలే. ఏలియా అంటాడు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో. దేవుడు అంటాడు, ఆహారం పెట్టి చాలు అంటావేంటి, శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరచబడింది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ టోటల్ స్టోరీలో మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న, ఏలియా నాకు ఆకలేస్తుంది అని అడిగాడా? చెప్పరేంటి? అని ఏం పెట్టాడు? ఎందుకని? ఆకలేస్తుందని అడగకపోయినా ఆకలేస్తుందన్న సంగతిని ఎవరు గ్రహించారు? ఏలియా ఆకలేస్తుందని గ్రహించిన నా దేవుడు నీకేం కావాలో, ఎప్పుడు నీకేమి ఇవ్వాలో అని తెలియదంటారా? అందుకే నా బైబిల్లో నేను రాసుకున్నాను, నా బాగోగులన్నీ చూసుకున్నవాడు నా దేవుడు మాత్రమే. నా బాగోగులు నా భార్య చూసుకోదో, నా బాగోగులు నా బిడ్డలు చూసుకోరో, నా బాగోగులు నా బంధువులు, నా రక్త సంబంధులు ఎవరు చూసుకోరో. నేను ఎలా ఉన్నానో, నేను ఏం చేస్తున్నానో, నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఇస్తే అది నాకు బాగుంటుందో సమస్తాన్ని ఎరిగినవాడు ఆయన. చెప్తలేదు మీరు? సమస్తాన్ని ఎరిగినవాడు ఆయన. తప్పకుండా ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఇజ్రాయేలు ప్రజల యొక్క బాగోగులు చూసుకున్న దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుని సన్నిధికి వచ్చిన నీ పరిస్థితులన్నీ నా దేవునికి తెలుసు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు. ఒక ఆవిడ పొద్దున్నే లేచి చీపురు కట్టుకుని బయటకు వచ్చి చక్కగా ఇల్లంతా వాకిలంతా ఊడ్చేసి చీపురు కట్ట పక్కన పెట్టి కొన్ని పొలలు ఏరుకుందామని వెళ్ళింది. అలా పొలలు ఏరుకుందామని వెళ్ళిన ఆవిడికి ఒక ఆయన ఎదురుగా వచ్చి, అమ్మా మంచినీళ్ళు అవుతున్నాయి, కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. అయ్యా అలాగా, తెస్తున్నానని లోపలికి ఇలా వెళ్ళిపోతుంది. అమ్మా అదే చేత్తో, మీకు తెలుసు కదా చెప్పండి, ఒక అప్పం చేసి పెట్టమ్మా అన్నాడు. పాస్టర్ గారు మంచినీళ్ళు అయితే ఇవ్వగలను కానీ అప్పం అయితే అట్టయితే మాత్రం నేను పెట్టలేను. ఎందుకో తెలుసా? నాకు నా బిడ్డకు ఈ రోజుకి మాత్రమే సరిపోతుంది. అప్పుడు దైవజనుడు అన్నాడు, భయపడవద్దు అనండి మాట. అన్నాడా లేదా? రండి చూద్దాం. ఏ పుస్తకం? ఈ మాటలన్నీ రాయబడిన పుస్తకం పేరేంటి? చెప్తలేదు నాకు. ఎన్నో గ్రంథం, ఎన్నో రాజులు? 2వ రాజులు. ఎన్నో అధ్యాయం? 1 రాజుల గ్రంథం
17వ అధ్యాయం 12వ వచనం నుండి చదవండి. మేము చావక ముందే నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునని అప్పుడు ఏలియా ఆమెతో ఎట్లనెను, భయపడవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఆయన? భయపడవద్దు అంటున్నాడు. అంటే ఆమె భయపడుతూనే ఉంది. దేనికి భయపడుతుంది ఆవిడ? ఈ కరువు కాలంలో ఇప్పుడు దాకా నేను నా బిడ్డ నా ఇంటిలో కొంచెం పిండి ఉండడం బట్టి, నూనె ఉండడం బట్టి ఈరోజు వరకు ఎలాగోలాగా బతికేసాం. ఈ రోజుకే సరిపడినంత పిండి ఉంది. రేపటి నుంచి నేను నా కొడుకు ఎలా బ్రతకాలి? ఈ కరువు కాలంలో నేను నా కొడుకు కూడా చచ్చిపోతాం. మహా అయితే తిండి లేకుండా ఓ 2 రోజులు బతకగలమేమో, మహా అయితే ఓ 10 రోజులు బతకగలమేమో, మహా అయితే ఓ 2 నెలలు బతకగలమేమో. ఆ తర్వాత మా పరిస్థితి ఏంటి? పొల్లలు ఏరుకుంటుంది కానీ లోపల భయం, లోపల భయపడిపోతుంది ఆవిడ. నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు నేను అర్థం చేసుకున్న సంఘటన ఏంటంటే, చాలా సందర్భాల్లో మనకున్న పరిస్థితులను బట్టి మనం భయపడిపోతాం. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు, అది నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు రోజు మీరు తినడానికే సరిపోతుంది. ఎక్కడ చేసిన అప్పులు అక్కడే ఉండిపోయి, అప్పులు తీర్దాం అనుకుంటున్నావు నువ్వు, కానీ నీ రెక్కల కష్టం సరిపోవడం లేదు. రోజు సాయంకాలం పడుకున్నప్పుడు నీకు తెలియకుండానే నీ కంటిలోంచి నీరు వచ్చేస్తుంది. పిల్లల వయసుకు వచ్చేసారు, పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి. పిల్లల వయసుకు వచ్చేసారు, ఇల్లు సరిపోవడం లేదు మనకి, మన పరిస్థితులు ఏం బాగోలేదు. రోజు పనికి వెళ్ళిపోతున్నాం మనం, కానీ కష్టం సరిపోతలా అని భయపడుతున్నావు కదా. ఆ విధవరాలు కూడా భయపడుతుంది. అయ్యో, ఈ కరువు కాలంలో ఇప్పుడు దాకా మనకి ఇంటికి వచ్చేసామే, ఇంకా నాకు నా బిడ్డకు ఈ రోజుకి సరిపడినంత మాత్రమే ఉంది. రేపటి నుంచి మా పరిస్థితి ఏంటి అని భయపడుతుంది. నా దేవుడు దైవజనుడిని పంపించి ఓ మాట పలికిస్తున్నాడు, అమ్మా భయపడొద్దు. దేవునికి స్తోత్రం. నువ్వేమీ భయపడొద్దు, నేను చెప్పినట్లు చేయి. ఆ మాటకి ధైర్యం తెచ్చుకున్న ఆమె ఆ కొంచెము పిండితో దైవజనుడికి కడుపు నిండా భోజనం పెట్టింది. దైవజనుడికి కడుపు నిండా రొట్టేసి పెట్టింది. ఆ రొట్టె తినగానే నా దేవుడు చేసిన అద్భుతం ఆమె. చదవండి ఆ వచనాన్ని, మనం చదువుదాం. 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం, హల్లెలూయా, తొట్టిలో ఉన్న పిండేమో, బుడ్డిలో ఉన్న నూనెమో. అంటే ఆ కరువు కాలం అంతా ఆమెకి ఏ ఇబ్బంది లేదు. దేనిని గురించి అయితే ఆమె భయపడిందో, నా కుమారుడికి నాకు ఆహారం ఎలా అని దేని గురించి అయితే ఆమె కలవరము చెందిందో, దేని గురించి అయితే ఆమె పిరికితనం చెందిందో, నా దేవుడు ఆమె బాగోగులు చూడడానికి, ఆమెకి కడుపు నిండా ఆహారం పెట్టడానికి, ఆ కరువు కాలంలో ఆమె కానీ ఆమె కుమారుడు కానీ ఇబ్బంది లేకుండా, అమ్మా ఆకలేస్తుంది అన్నాడు, ఒరే లోపలికి వచ్చారా, అట్టేసేస్తుంది, తినేస్తుంది. పిండి కొనుక్కో అక్కల్లా, చెప్పండి, పిండి కొనుక్కో అక్కల్లా. మీ ఊర్లో పిండి అమ్ముతున్నారా? మా పాస్టమ్ గారు అప్పుడప్పుడు అంటది, ఇంటికి వచ్చేటప్పుడు ఒక 50 రూపాయలు పిండి అట్టుకురండి అంటది. పిండి అట్టుకెళ్ళలేదనుకోండి, పిండి కూడా మర్చిపోయారా? ఆవిడకి ఆ బాధలు లేవు. మినపప్పు నానబెట్టుకోక్కల్లా, చెప్పండి, నానిందో లేదో 2 సార్లు వెళ్ళి చూడక్కల్లా, దాన్ని తీసుకెళ్ళి
కడగక్కర్లేదు, మీరు చెప్పమ్మా. తర్వాత చెప్పండి ప్రాసెస్. గ్రైండర్లో ఆ గ్రైండర్ ఎట్టడానికి ఒరే ప్లగ్ ఎట్రా అని కొడుకుని, ఒరే తిరిగితే లేదండి ఇది ఒకసారి చూడండి, నా పెళ్ళైన కానీ ఈ గ్రైండరే అని భర్తను కూడా చెట్టక్కల్లా. ఏ బాధ లేదు ఆవిడికి. అమ్మ ఆకలే రారా అట్టేసేస్తాను. ఆవకాయ వేసుకుంటావా, ఏరుశనగలు చట్నీ చేయమంటావా, టమాటా చట్నీ చేయమంటావా, ఆ బొంబాయి చట్నీ చేయమంటావా, నూనె కూడా కొనుక్కోక్కల్లా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. ఆమె బాగోగులు చూసుకున్నది ఎవరు? నీ బాగోగులు నా దేవుడు చూసుకుంటే నీ ఇంటిలో నా దేవుడు కరువు రానివ్వడు. నీ ఇంటిలో నా దేవుడు ఏది లోటు రానివ్వడు. అందుకే నా దేవుడు యెహోవా నా కాపరి అని భక్తుడైన దావీదు గారి ద్వారా పలికిచ్చాడు. ఏది నీకు నా దేవుడు లోటు రానివ్వకుండా నీ బాగోగులన్నీ నా దేవుడే చూసుకునుగాక. ఆ కరువు కాలంలో ఆ విధవరాలి జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది, కుమారుడి జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది, ఆ ఇంటికి వచ్చిన పాస్టర్ గారికి కూడా ఏ లోటు లేదు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఉండట్టుండి ఆ విధవరాలు కొడుకు చచ్చిపోయాడు. చచ్చిపోతే, పాస్టర్ గారు ఏ ముహూర్తం నువ్వు నా ఇంటికి వచ్చావో, ఏ ముహూర్తాన్ని నా ఇంట్లో అడిగెట్టావో, నా కొడుకు నీ వల్ల చచ్చిపోయాడు అంది. ఎవరిని అట్టుకుని? కొంచెం గట్టిగా అండి. అయ్యా మహానుభావుడు, మీరు అడుగెట్టిన తర్వాత నా ఇంట్లో పిండి తక్కువ కాలేదు, నూనె అయిపోలేదు అని చెప్పిన ఆవిడ కొడుక్కి ఏదో ప్రమాదం జరిగి చనిపోతే ఆ నింద తీసుకొచ్చి ఎవరి మీద ఆడేసింది? మరి పాస్టర్ గారులే కదా లోకువా, మీకు ఎవరు లోకువా? చూస్తే మాట్లాడతలేదు. తెలివైన వాళ్ళు, ఎంత తెలివైన వాళ్ళు అంటే ఏ మాట మాట్లాడకూడదో ఏ మాట మాట్లాడాలో తెలిసిన జ్ఞానవంతులు మీరు. పాస్టర్ గారి మీద కదా అంత లోకువా, పాస్టర్ గారి మీద కదా అంతలో పడిపోయేది. ఏంటంటే పాస్టర్ గారు మీరు వచ్చారో లేదో నా కొడుకుని చంపేయారండి అంతే. ఈయన గుండెలో రైళ్లు పరిగెట్టేసినాయి. ఏంటి, నేను రావడమా, నీ కొడుకుని నేను చంపేయడమా అని భావించి ఏం చేయాలో అర్థం కాక లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈవిడేమో కొడుకుని చంపేశానని నన్ను అంటుందే, నా పరిస్థితి ఏం బాగలేదు, ఏంటి నాయనా అని ప్రార్థన చేస్తే చనిపోయాను అనుకున్న నా కొడుకు నా దేవుడు బ్రతికించాడు. కొంచెం గట్టిగా చెప్పండి. బ్రతికించడం పెట్టని చూసి పాస్టర్ గారు మీరు దేవుడు అండి అంది. ఏమనాలి అలాంటి వాళ్ళే? ఏమనాలి? అంతకుముందేమందే, ఇప్పుడేమంటుంది? ఏంటి నీ ఇష్టం, నువ్వు ఏదైనా అనేచ్చు అంతే. మేము మాత్రం నోరు కదపకూడదు, నువ్వు ఎన్నైనా అనేచ్చు మమ్మల్ని. అంత ఫ్రీడమ్ మీకు ఇచ్చాడు దేవుడు. మోషే అహరోనులు అంత ఓపికగా తీసుకెళ్తుంటే మాకు తిండి లేదు, మాకు మంచినీళ్ళు లేవు, మాకు ఐగుప్తు దేశంలో దోసకాయలు గుర్తొస్తున్నాయి. ఉందమ్మా, ఏ కాయలు వస్తున్నాయి? గుర్తొస్తున్నాయి. ఈ అంత మాలు ఈ మన్నా ఎవడ తింటాడు? ఏంటి వండుకోకుండా, ఏమంటే వండుకోకుండా రోజు దేవుడు స్వచ్ఛమైన ఆహారం పెడుతున్నాడా? ఓయ్ కక్కుర్తిపడి బాక్సుల్లో గిక్స్లో దాసేకు. దేవుడు చెప్పాడు, దాసేతో పొద్దున కల్లా ఏం కొడుతుంది? కంపు కొడుతుంది. అయినా కొంతమంది తింటారు కదా, కొంతమంది తింటారు. దాసేసే బ్యాచ్ ఉంటుంది, దాసేసిన వాళ్ళు దాసేస్తున్నారు. పొద్దున కలిద్దరికి ఏం కొడుతుంది? అసలు ఏది వదిలిపెట్టరు కదా. అందుకే ఊరికి నల్లలేదు, ఫ్రీగా వస్తే. మీరు తాగేవాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. హల్లెలూయా. ఎవరన్నా ఉన్నారు తాగేవాళ్ళు? పైకి సరదాగా చెప్పారు కదా. దేవుడు స్వచ్ఛమైన ఆహారం పెడుతున్నాడు, ఏం దాచుకోవద్దన్నాడు. ఏ పూటకు కావలసిన ఆహారం సమృద్ధిగా పెడతానన్నాడు. అయినా విన్నారాళ్ళు? మాటికి సణుక్కోవడమే, మాటికి దేవుని తిడతామే. విధవరాలు కూడా, అయ్యా మీరు అడుగు పెట్టడం బట్టి అయిపోయిందన్న కొంచెం పెండే, మీ దయ వలన, దేవుని దయ వలన ఏది కరువు లేకుండా నా రోజు అలా గడిచిపోతుందయ్యా అని కృతజ్ఞత చెప్పాల్సిన ఆమె బిడ్డ అయితే చచ్చిపోతా నేరం తీసుకొచ్చి అయ్యగారి మీద ఆడేసింది. నా దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డ బ్రతికితే మళ్ళీ ఏమంటుంది? నేను ఈ వచనాల ద్వారా అర్థం చేసుకున్న మాట ఏంటంటే,
దేవుణ్ణి మన అవసరతలకు మనం వాడుకోకూడదు. నీకు అనారోగ్యం వస్తే, నీకు బలహీనత వస్తే, నీ ఇంట్లో పరిస్థితులు బాగోపోతే దేవుడు గుర్తొస్తాడు, పాస్టర్ గారు గుర్తొస్తాడు. అన్నీ బాగున్నాయి అనుకో, మీరు మాట్లాడతలా. చెప్పాను కదా, మీరు బాగా తెలివైన వాళ్ళు అండి. అంత తెలివి ఉండకూడదు మనిషికి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం మాట్లాడాలి. అవసరాలకు ఉపయోగించుకుంటున్న వాళ్ళు లేరా? ఈరోజు ఉదయాన్నే 2 రోజుల కిందట మా పరిమళ గ్రామంలో ఉన్న తమ్ముడు వచ్చి, అన్నయ్య బుధవారం నాడు ఇంటిలోకి వెళ్తున్నాను అన్నయ్య, ప్రార్థన చేయని అన్నాడు. సరే తమ్ముడు ప్రార్థన చేస్తాను అన్నాను. ఇన్ని గంటలకు వెళ్తున్నాను, నువ్వు రావాలని అని చెప్పలేదు నాకు. వెళ్తున్నామని చెప్పాడు అంతే. మంచిదిరా తమ్ముడు అన్నాను. నేను ప్రార్థన చేస్తాను రా అన్నాను. రాత్రి ప్రార్థనకి వాళ్ళ అమ్మగారు వచ్చి, పాస్టర్ గారు పొద్దున్న వస్తున్నారా ఇంటికి అన్నాడు. ఎక్కడికమ్మా అన్నాను. అదే పెద్ద అబ్బాయి ఇంట్లోకి వెళ్తున్నాడని చెప్పలేదా మీకు? చెప్పాడమ్మా. ఎన్ని గంటలకు నాకు చెప్పలేదు, మరి వెళ్తున్నామని అన్నాడు. మంచిదిరా నాన్న, ప్రార్థన చేస్తాను రా అన్నాను. కానీ అన్నయ్య ప్రార్థన చేయడానికి రా అని చెప్పలేదండి అని అన్నాను. అయ్యో అలా చెప్పకపోవడం ఏంటండి మీకు అని చెప్పి ఇంటికి వెళ్ళాండి. పాపం తిట్టిందేమో. ఆడు అంటాడు పొద్దున్న ఫోన్ చేసి, అన్నయ్య 8 గంటలకని చెప్దాం అనుకున్నాను, ముహూర్తం అయితే నువ్వు తిడతావు కదా. ఏంటంట? ముహూర్తం పెట్టావంటే నువ్వు తిడతావు కదా, అందుకని చెప్పలేదు అన్నయ్య. రా అన్నయ్య ప్రార్థన చేస్తాగా అన్నాడు. 8 గంటలు రమ్మంటావు రా అన్నాను. నీ ఇష్టం అన్నయ్య, నువ్వు ఎప్పుడొస్తే అప్పుడు వెళ్తావు ఇంట్లోకి అన్నాడు. సరే ప్రార్థనకు ముందు వస్తాను వెళ్ళాను. ఆ పక్కన ఓ 2 సందులు అవతల 2 వీధుల అనంతరం మా విశ్వాసం ఒక ఆవిడ స్లాబ్ వేసుకుంటుంది. ఆవిడికి చెప్పలేదు నాకు. మళ్ళీ ఏలంటారు, స్లాబ్ వేసుకుంటున్నారు మీకు చెప్పారా అంటే, చెప్పలేదమ్మా నాకు అన్నాను. ఈ లోపు నేను అక్కడికి వెళ్ళి ఆ వాతావరణం హడావిడిగా అంతా మారిపోయేసరికి ఆ స్లాబ్ వేసుకుంటున్న అక్కడికి తెలిసిందేమో. గబగబా నా దగ్గర పరిగెట్టుకొచ్చి, అని ప్రార్థన చేతకు రానిగా అంది. అదేంటమ్మా నువ్వు చెప్పలేదు కదా నాకంటే, లేదు 4 రోజుల కింద నీకు చెప్పానని అంటుంది. ఏంటి నువ్వు చెప్పావా నాకు? అన్నయ్య ఈ ప్రార్థనల అడవిలో నువ్వు మర్చిపోయావంటుంది. చెప్పావంటుంది దగ్గర ఆగిందా. మళ్ళీ ఇంకో మాట ఏమంటుంది, నేను మర్చిపోయానని కూడా అక్క చెప్పేస్తుంది నాకు. అమ్మ తప్పురా, అలా అనకూడదురా తల్లి, నేను మర్చిపోలేదంటే. లేదని అని చెప్పాననియా, నా మాట నువ్వు నమ్మవేంటనియా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. మిషన్ ఆన్ చేసేసింది అక్కడ అప్పటికే. ఇప్పుడు ఏమంటుంది, నీకోసం ఎదురు చూస్తున్నాను. అమ్మయ్య మిషన్ ఆన్ అయింది, నాకు శబ్దం వినపడుతున్నాను. లేదని టెస్టింగ్ చేస్తున్నారు. ఎన్ని అబద్ధాలు, ఎన్న టెస్టింగ్ చేస్తున్నారంట. నేను వెళ్ళి సరే ప్రార్థన చేస్తానని, మరి చెయ్యాలి కదా, తప్పుతుంది మాకు. తప్పకపోతే వేరే పాస్టర్ గారు వచ్చేస్తాడు, లేకపోతే వేరే సంఘానికి వెళ్ళిపోతాం. సంఘాలకు కొదువు లేదు, పాస్టర్ గారు అంతకే కొదువు లేవు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మా భయం మాకు ఉంటుంది కదా. ఎలా చెప్పినా చెప్పకపోయినా ఆ క్షణాన్ని ఫోన్ చేసినా వాళ్ళు పోవాలంతే. 11:12 ఫోన్ చేస్తారు. ఈ అమ్మ ఏమైందంటే అని దెయ్యం పడేలాగా ఇంటికి వచ్చే పడేలాగా ఉంది. ఇప్పుడు మా ఊళ్ళందరిని వదిలేసి అడగాలే. లేదానికి ఆదివారం మైకట్టుకుని నేను కష్టంలో అన్నికి ఫోన్ చేస్తే రాలేదు అంటే, నేను ఈ మాటలన్నీ కూడా అవసరం అంటే ఒకలాగా ప్రవర్తించకూడదు. అందుకే పెద్దలు అన్నారు, అందితే జుట్టు. మీలో ఉన్నారు కదా, మీలో ఉన్నారు కదా, మాట్లాడతలేదు. ఉన్నారా? ఉన్నారంటున్నావు కానీ నేను ఉన్నానని చెప్తలేదు కదా నువ్వు. అందుకే చెప్పా బహు తెలివైన వాళ్ళని మీరు. ఉన్నారు అని అంటున్నావు కానీ నేను ఉన్నానంటాను కానీ అంటున్నావు నువ్వు. యాక నేను అడుగుతున్నాను, కష్టం వస్తే దేవుడు గుర్తొస్తున్నాడు, సమస్య వస్తే దేవుడు గుర్తొస్తున్నాడు, బాధ వస్తే దేవుడు గుర్తొస్తున్నాడు. అన్నీ బాగున్నాయి అనుకో, ఇంటికాడ కూర్చుని నా ప్రాణమా చల్లగా ఉంది, మాంసం ఒకటి తెచ్చుకుంటే ఎలా ఉంటుంది, లేదా సినిమాకి అయితే ఎలా ఉంటుంది, ఈ చల్లని సాయంత్రం వేళ ఈ చల్లని వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుంది, ఈ కదా పనిమాల ఆలోచనలన్నీ బయట. నేను మాట్లాడుతూ మీకు చెప్తున్న మాట, అవసరం అంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా ఉండొద్దు. నా దేవుని దగ్గర అవసరం ఉన్నా లేకపోయినా దేవుణ్ణి పట్టుకుని ఉండండి. ఎందుకో తెలుసా, నా దేవుడు నీ బాగోగులన్నీ చూసేవాడు. ఆయన కొంచెం గట్టిగా చెప్పండి, నా దేవుడు ఏం చూసేవాడు?
నీ ఆరోగ్యాన్ని పట్టించుకునేవాడు, నిన్ను పట్టించుకునే నీ దేవుడు ఆయన. పరిమళ గ్రామంలో 7 రోజుల ఉపవాస కూటాల్లో పరమగీతం అనే పుస్తకాన్ని వచ్చినని ధ్యానం చేస్తుంటే ఓ మాట నాకు ఇలా అనిపించింది. ప్రియుడు అంటాడు ప్రియురాలతో, అంటే యేసు ప్రభు అనే ప్రియుడు వధువు సంఘం అనే ప్రియురాలతో అంటాడు, ఇదిగో నేనున్నాను కదా. ఈవిడ అంటదే నేను నల్లగా ఉన్నాను అనరేంటి, నాకు ఎండ దెబ్బ తగిలింది, నన్ను ఎవరు చూసుకోవడం లేదు, ఎవరు కూడా నా వైపు ఎంకే చూస్తలేదు అసలు అని ఓ ఫీల్ అయిపోతుంది. ఈవిడి చాలా బాగా ఫీల్ అయిపోతుంది. ఆ మధ్యకాలంలో మా పాస్టమ్మ గారు కూడా నన్ను అందే, అద్దంలో ఎప్పుడైనా నీ మొహం చూసుకున్నావా అందే. ఆ మాటకి చాలా కోపం వచ్చింది నాకు. ఏమందే, అద్దంలో నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా అందే. ఆ మాటకు వచ్చిన కోపానికి గబగబా డబ్బులు తీసేసుకుని మా కుర్రోని పిలిచి, ఒరే ఓ 10 ఫేర్ అండ్ లవ్లీ ప్యాడ్లు తెచ్చే, ఆ మొలతాన్ని బట్టి ఏదో ఉంటుంది కదా అటుకొచ్చే, ఆ పేడ ఈ పేడ అన్నీ తెచ్చే. మా పాస్టమ్ గారు మొన్న ఆ మధ్యకాలంలో చక్కగా ముఖానికి రాసేసుకుని ఏమంటే అంటుంది, పళ్ళు తప్ప ఏం కనపడతలా. ఏమైపోయావు నువ్వు అసలు? ఈ ముఖం ఏదో బాగుందని ఫోటో తీసుకున్నాను నేను. చూపించమని అడగండి, దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. ఏమైంది నీకు ఇలాగా? లేదు 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 నేను తెల్లగా మారాలంటుంది. మొన్నటి దగ్గర బాగానే ఉన్నావు కదా? లేదు లేదు ఎవరో నన్ను అన్నారు. ఏమని? ఏం పిల్ల నల్లగా అయిపోతున్నావా? నిద్ర అట్టది ఇంటికి వెళ్ళాక, ముఖం నిండా పొక్కులే, నిద్ర అట్టది ఇంటికి వెళ్ళాక. పరమగీతాల్లో కూడా ప్రియురాలు అలాగే అన్నారు, ఓ నల్లందానా అంటే ఫీల్ అయిపోయి ఏడ్చేస్తుంది ఇంటికి వచ్చి. ప్రియుడు వచ్చి అంటాడు, ఏయ్ ఎందుకు ఏడుతున్నావు అలాగా? నేను నిడమర్ర వెళ్తే అందరూ నన్ను నల్లగా ఉన్నావని అంటున్నారు. ఇదిగో నువ్వు నల్లగా ఉన్నావని బాధపడకో, నువ్వు నా సుందరవతివి. హల్లెలూయా, యు ఆర్ మై బ్యూటీ అన్నాడు ప్రియుడు. దీనిలో ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో పరిస్థితులు బాగోలేనప్పుడు కొంతమంది నేను చిన్న చూపు చూస్తారు. ఏంటి, ఓ బీరువా కూడా ఇంట్లో లేదా, ఓ డబుల్ గడ్ మంచం కూడా లేదా ఏంటి, ఓ టీవీ, మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది, నరకానికి తీసుకెళ్ళిపోతాక, పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, మెడంతా ఏంటి బోసిపోయింది, బంగారం కూడా లేదా. ఇలా కొంతమందిని ఎగతాళి చేస్తున్నారు, నిన్ను చిన్న చూపు చూస్తున్నారు. ఆ చిన్న చూపు చూస్తున్నప్పుడు నీకు బాధ కలుగుతుంది కదా, ఏడుపు వచ్చేస్తుంది కదా, నా జీవితం ఇలా అయిపోయింది అని ఏడుస్తున్నావు కదా, బాధపడుతున్నావు కదా. ఇప్పుడు నా ప్రియుడైన యేసయ్య నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నిన్ను ఎవరైతే చిన్న చూపు చూశారో, ఎవరైతే నీ పరిస్థితి బాగోలేదని నేను అంటున్నారో, వాళ్ళ ఎదుటే నేను నిన్ను సుందరవతిగా నిలబెడతాను. హల్లెలూయా. అంటే ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో అక్కడే నిన్ను లేవనెత్తుతాను. ఎందుకో తెలుసా? నీ బాగోగులు చూసుకునే దేవుణ్ణి నేను. నా మాటలు ముగించే ముందు, నీ బాగోగులన్నీ నా దేవుడే చూసుకుంటాడు. ఈరోజు నీకు ఆరోగ్యం బాగోలేదని, ఈరోజు నీ పరిస్థితి బాగోలేదని ఎవరైనా నీ వైడల చిన్న చూపు చూస్తే బాధపడొద్దు. నీ బాధ, నీ కష్టం, నీ సమస్య నా దేవునికి చెప్పుకో. నిశ్చయముగా నా దేవుడు నీకు జవాబు కలగ చేయునుగాక, నీ అవసరతను తీర్చునుగాక, నిన్ను సుందరవతిగా మార్చునుగాక. మళ్ళీ చెప్తున్నాను, సుందరవతి అంటే ఇది కాదు. ఇలా ఉన్న నిన్ను, చెప్పండి, ఇలా ఉన్న నిన్ను మీ సంఘానికి మొదటి నెల నుంచి వస్తున్నప్పుడు నా నోటి నుంచి పలికిస్తున్న మాటే ఇది. ప్రతి నెల దేవుడు చెప్తున్నాడు ఏదో సందర్భంలో, నిన్ను ఇలా ఉంచడు ఆయన, తప్పక మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు? నీ బాగోగులన్నీ చూసుకున్నప్పుడు. 1-2 నిమిషాలు మోకరించి నీ బాగోగులన్నీ దేవుడే చూసుకోవాలని, ఆయన నీకు సహాయం చేయాలని, నీ పరిస్థితులన్నీ ఆయనే మార్చాలని ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఇంతవరకు నా దేవుని మాటలు మీరు విన్నారు కదా. నా దేవుడు నీతో సూటిగా నీకు కావలసిన మాట నా దేవుడు వినిపించాడు కదా. 1-2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకో.
ఒక 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో. నా దేవుడు నీ బాగోగులన్నీ చూసుకోవాలని, ఆయన తన కృపను నీకు అధికముగా కుమ్మరించాలని ప్రార్థన చేసుకో. ఎన్నో సమస్యలతో, ఎంతో కష్టంతో నా దేవుని మందిరానికి వచ్చావు నువ్వు. ఇజ్రాయేలు ప్రజల కొరకు నా దేవుడు ఆకాశము నుండి మన్నా అనే ఆహారాన్ని కురిపించిన నా దేవుడు నీకేం కావాలో ఆకాశవాక్యాలను విప్పి, బైబిల్ సెలవిస్తున్న మాట, ఆకాశవాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నా దేవుడిని కుమ్మరించాలని ప్రార్థన చేసుకో. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. నీ సమస్య ఏంటో దేవునికి చెప్పుకో. మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. నీ సమస్య ఏంటి, నీ కష్టం ఏంటి, నీ హృదయంలో ఉన్న బాధ ఏంటి దేవునికి చెప్పుకో. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను లేవనెత్తేవాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. ఈ లోకంలో నా అనుకునేవారు నిన్ను వదిలిపెడతారేమో, ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చేమో, కానీ నా దేవుడు పట్టించుకునేవాడు. నా దేవుడు నీకు సహాయం చేసేవాడు. నీ పరిస్థితి నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేవాడు. నీ పరిస్థితి నా దేవుడు దీవెనకరంగా మార్చేవాడు. ఆయన ప్రార్థన చేసుకో. అయ్యా, నా పరిస్థితి నుంచి నన్ను లేవనెత్తండి నాయనా, నీ కృపను నాకు తోడుగా ఉంచండి అయ్యా. ప్రార్థన చేసుకుని కృప, దేవుని కృప నీ మీద కలగాలని, ఆయన కృప సమృద్ధిగా ఉండాలని ప్రార్థన చేసుకో. హల్లెలూయా, స్తోత్రం నాయనా, నీకు వందనాలు తండ్రి. చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆకాశం నుండి మన్నాను కురిపించిన నా దేవుడు నీకు సహాయాన్ని నా దేవుడు అందించాలి. ఎవరైతే నిన్ను చులకన చేస్తున్నారో వాళ్ళ ఎదుటే నా దేవుడు నీ తలను పైకెత్తాలి. అస్తమాల అనారోగ్యాల బలహీనతలని నిన్ను అంటున్నారు కదా, వాళ్ళ ఎదుట నువ్వు పరిపూర్ణమైన ఆరోగ్యవంతురాలుగా ఉండాలి. ప్రార్థన చేసుకో. నాయనా, నాకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయనా. ఆనాడు నీ పిల్లలు అనబడిన ఇశ్రాయేలు ప్రజల యొక్క బాగోగులు చూసుకున్న తండ్రి, నా బాగోగులన్నీ చూసుకోండి అయ్యా. నా చింత యావత్తు నీ మీద వేస్తున్నానయ్యా. నా భారం అంతా నీ మీద మోపుతున్నాను నాయనా. నాకు సహాయం చేయండి. నన్ను లేవనెత్తండి నాయనా. నన్ను నిలబెట్టండి నాయనా. నన్ను నిలబెట్టండి, నన్ను లేవనెత్తండి నాయనా. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీటిని తుడచి నా చేయి పట్టావు. బాధపడిన వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. మరొకసారి. బాధ కడిన వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధపడిన వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు
అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి, ఈనాటి నా స్థితి నీవు నాకు నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. ఒక్కసారి మాట పలుకుదామా? నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే. నువ్వు బాధతో ఉంటే నా దేవుడు నిన్ను ఓదార్చేవాడు. నీవు కన్నీరు కార్చినప్పుడు నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చే దేవుడు. నీ చెయ్యి పట్టుకునేవాడు, నీ బాగోగులన్నీ చూసుకునేవాడు. ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకో. నీ బాగోగులన్నీ నా దేవుడే చూసుకోవాలి. నీ ఇంటికి నా దేవుడు ఒక తండ్రిగా ఉండాలి. నీ జీవితానికి నా దేవుడు ఒక తండ్రిగా ఉండాలి. ప్రార్థన చేసుకో. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకోనండి. ఇంతవరకు విని వాక్యాన్ని బట్టి ఆయన మన దేవుడిగా ఉంటే ఆయన మన బాగోగులు చూసుకునేవాడని వాక్యాన్ని విన్నారు ప్రియులారా. నిజమే, ఆయన నువ్వు దేవునిగా అంగీకరిస్తే సమస్తమును కూడా ఆయనే జరిగిస్తున్నాడని నమ్మితే ఆయన తప్పక నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. నీకెప్పుడు ఏది కావాలో అది ఆయనే సిద్ధపరుస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా అయితే కాచి కాపాడి సంరక్షించి పోషించాడో, ఈ రోజును కూడా నిన్ను కూడా అలా కాచి కాపాడి సంరక్షిస్తాడు. అనుదినము కూడా పోషిస్తాడు. నీ భారమంతా కూడా ఆయన మీద వేయి. ఆయన చెప్పినట్లుగా నీవు నడుచుకో. తప్పక నీవు ప్రతి దినము కూడా నెమ్మది కలిగి ముందుకు సాగిపోతావు. ఇంతవరకు దైవజనుల ద్వారా మాటలు విని ఉన్నావు. ఆ మాటలు అంగీకరించిన నీవు, అవును తండ్రి, అవును దేవా, నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు, నన్ను పుట్టించిన వాడవు, నాకు ఈ స్థితిని ఇచ్చిన దేవుడవు, నా ప్రతి అవసరతను తీర్చేవాడు అని ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకముగా ప్రార్థన చేయండి. హృదయపూర్వకముగా విన్నపము చేయండి. ప్రభువా, నా ఆరోగ్యం నీ చేతిలో ఉందయ్యా. నా కుటుంబ అవసరతలన్నీ కూడా నీ చిత్తములో నెరవేర్చేవాడు నాయన. ఏ దిగులు నాకు అవసరం లేదయ్యా, ఏ బెంగ నాకు అవసరం లేదయ్యా, ఏ చింత నాకు అవసరం లేదయ్యా. చింత లేని వాడిగా చేసే దేవుడు నీవే నాయన అని ప్రతి ఒక్కరూ కూడా, అమ్మా ఈ వాక్యాన్ని నమ్మిన నీవు, ఈ వాక్యాన్ని విని అంగీకరించిన నీవు హృదయమారా ప్రార్థించు, మనసారా ప్రార్థించు. ప్రభు గొప్ప స్థితిని నీవు తెలుసుకుని ఉన్నావు. ప్రభు యొక్క ఉన్నతమైన స్థితిని తెలుసుకుని ఉన్నావు. ఆయనే మనకు శ్రేష్టమైన ఆహారం ఇచ్చేవాడు, ఆయనే మనల్ని సంరక్షించేవాడు, సమస్తాన్ని మన కొరకు సిద్ధం చేసేవాడు ఆయనే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి నీ దాసులను మా మధ్యకు తోడుకొని వచ్చి వారు నిలువబడి ఉండగా వారిని మరుగుపరిచి నీ ఆత్మ ద్వారా వారిని నిలువబెట్టుకొని
సంఘానికి కావలసిన మాటలు ఇంతవరకు మీరు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అలనాడు నాయన ఇశ్రాయేలు జనాంగానికి మీరు ఏ రీతిగా సహాయం చేసి ఉన్నారో, ఆనాడు నీ భక్తులు అనబడిన వారికి మీరు ఏ రీతిగా సహాయం చేసి ఉన్నారో ప్రభువా, ఆ శ్రేష్టమైన మాటలు ఈ రోజున నాయనా మందసములో ఉన్న ఆ మన్నా పాత్రను గురించిన మాటలు. మన్నా అనేది శ్రేష్టమైన ఆహారం అని, అది ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిందని, ఈ రోజున నిన్ను కూడా శ్రేష్టమైన ఆహారముతో తృప్తిపరచగల దేవుడని వారి ద్వారా వినిపించావు తండ్రి. స్తోత్రాలు. మాకు ఆకలి అయినప్పుడు ప్రభువా, మా ఆకలి తీర్చే దేవుడు నీవని ఆ ఏలియా కాలంలో జరిగిన సంఘటన నైనా మాకు కొరత వచ్చినప్పుడు నీ దాసులు మా దగ్గరకు పంపించి ప్రభువా మా కొరతలు తీర్చగలిగే దేవుడు అని నైనా యొక్క విధవరాలు యొక్క విషయంలోనూ మీరు మాట్లాడిన విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు దేవుడిని నమ్మినట్లయితే దేవుడు తప్పక మీ ప్రతి అవసరతను తీర్చగలుగుతాడు అని వినిన ఈ మాటలను ఏ ఒక్కరు కూడా పెడచెవిని పెట్టకుండా, ఏ ఒక్కరు కూడా మాటలు విడిచిపెట్టకుండా అందరి హృదయాలలో ఆ మాటలు భద్రపరుచుకునే అవకాశమును దయచేయండి. ఆయన కొన్ని నెలలుగా మా మధ్యకు వచ్చి శ్రేష్టమైన వాక్కులు అందిస్తూ సంఘాన్ని నాయన బలపరుస్తూ ఉన్న నీ దాసులను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు గొప్ప సాక్ష్యాన్ని తెలియపరిచారు. నేను మందిరములోనే పడుకునేవాడిని 16 సంవత్సరాల వరకు. అలాంటి నన్ను దేవుడి రోజున ప్రత్యేకపరుచుకొని నన్ను ఆయన బిడ్డగా ఎన్నుకొని ఈ రోజున ఇతర దేశాలు వెళ్ళి ఆయన సువార్త చాటడానికి నాకు దేవుడు చేసిన కార్యము ఎంతో గొప్పదని తెలియపరిచారయ్యా. ఆయన ఆ రీతిగా నీ ద్వారా ఆశీర్వదింపబడి నీ బిడ్డను మా మధ్యకు పంపించి మా సంఘ బిడ్డలు కూడా ఆశీర్వాదాలకు వారసులు అవడానికి సిద్ధపరుస్తున్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసులు మరింతగా బలపరచండి. వారిని, వారి సతీమణి గారిని, వారికి ఇచ్చిన పిల్లల్ని, వారి తండ్రి గారిని, సోదరుడు, వారి కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడినట్లుగా సహాయం చేయండి. మరింతగా వారిని బలపరచండి. వారి పరిచర్ని దీవించండి ప్రభువా. నైనా పిల్లల్ని నైనా వారు చేర్చుకొని ప్రభువా వారిని సంరక్షిస్తూ ప్రభు వారిని చదివిస్తూ ఉండగా ఆయన మీరే సహాయకుడిగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. వారు వెళ్ళిన ప్రతి చోట కూడా నీ అమృత వాక్కులు వారు వినిపిస్తూ ఉండగా ఆయా వ్యక్తులందరూ కూడా బలపరచబడినట్లుగా సహాయమును దయచేయండి. అలాగే ప్రభు మా యొక్క 3 సంఘాలు, సీతారాంపురం, నిడమరు కాలనీ, నిడమరు సంఘాలు ప్రభు ప్రతి ఒక్కరూ కూడా సంఘ బిడ్డలందరూ కూడా ఆశీర్వాదాలు పొందుకొని ఆత్మలో అభివృద్ధి పొందుకొని నాయన నీ నామ మహిమార్థమే ముందుకు సాగడానికి తగిన సిద్ధబాటు నిమ్మని ఎంతవరకు జరిగించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తిరిగి వెళ్ళడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయందు బలపరచమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామా? మరి ఈ మీటింగ్ నిమిత్తమై భోజనాలు ఏర్పాటు చేసిన వ్యక్తులు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కత్తుల జానకమ్మ గారు, మా పెద్దమ్మ గారు, వారి యొక్క కుటుంబంలో 2వ కుమార్తె గంగ ఇతర దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో పనిచేస్తూ ఉంది. ఆ సోదరి ఈ భోజనాలకు సహకారం అందించింది. అలాగనే వారి అక్కగారు అనగా బేబీ లోకయాత్ర ముగించారు. వారి కుమారి ఆమె కూడా ఇజ్రాయెల్ దేశంలోనే ఉంటుంది. వారిద్దరూ కూడా ఈరోజు భోజనాలకి సహాయం అందించారు. వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేద్దాం. అలాగనే ఆటో వారు ఈరోజు యాళ్ళ రాజు వచ్చాడమ్మా, సీతారాంపురం యాళ్ళ రాజు వెళ్ళాడు. నిడమర నుంచి మనకి జోసెఫ్ తీసుకొస్తూ ఉన్నాడు. మరి వారి కుటుంబాలను బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చివరి ప్రార్థనగా చేసుకుని మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఏకీభవించండి. ఈ 22వ తారీఖున రాత్రికాలపు ఆరాధనలో మీరు మాకు చేసిన సహాయం బట్టి నీకు ఎనలేని స్తోత్రములు. ఈరోజు మధ్యాహ్నం నుంచి వాతావరణం చాలా ఇబ్బందికరంగా ఉంది నాయన. మరి మేము ఆరాధన ప్రారంభించే ముందుగా వర్షం కూడా మాకు అభ్యంతరకరంగా ఉండేటట్లుగా అది జరిగింది. కానీ నీ చిత్తంలో ప్రభువా మేము కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న తర్వాత వర్షము రాకుండా నిలిపి
నీ పిల్లలు ప్రయాణం చేయడానికి అనుకూలమైన వాతావరణం ఇచ్చి తీసుకుని వచ్చి నీ సన్నిధిలో నిలిపినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ పిల్లలు పాటలు పాడి గనపరిచారు, ప్రార్థనలు కూడా చేసి ఉన్నారు. నీ దాసులు మా మధ్యకు వచ్చి నిలువబడి నీవిచ్చిన మాటలు సంఘానికి అందించారు. నీవు మా ఎడల ఏమై ఉన్నావో, మమ్మల్ని ఏ రీతిగా బలపరిచే దేవుడివో వారి మాటల ద్వారా మేము విని ఉన్నాం. వినిన వీరందరినీ కూడా బలపరచండి. ఏ మాటను కూడా విడిచిపెట్టక నీ గొప్పతనాన్ని వారి హృదయమందు ముద్రించుకొని ఎల్లప్పుడూ కూడా నాయన నీకు తగినట్లుగా జీవించడానికి తగిన సిద్ధపాటునివ్వండి. నాయన మా మధ్యకు ప్రతి నెల కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు వస్తున్న నీ దాసులు ఎలీషాయి గారిని బట్టి, వారి కుటుంబ పరిచర్యను బట్టి నీకు లెక్కలేని వందనాలు. మరింతగా వారిని బలపరచండి, మరింతగా వారిని వాడుకునండి. మరింతగా నాయన మా పిలుపుని అందుకుని మా మధ్యకు రావడానికి తగిన సిద్ధపాటునివ్వండి. నాయన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి విందుని ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మరి తల్లిగారు జానకమ్మ గారిని ప్రేమించి నాయన తన కుటుంబంలో బిడ్డలను ఇచ్చి ఉన్నారు. నాయన గంగను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దూర ప్రాంతాల్లో ఉంది ప్రభువా. నాయన ఎంతో నీ నామములో ఆనందిస్తూ నీవు తిరిగిన ప్రదేశం అని చెప్పి సంతోషిస్తూ అక్కడ పనిచేస్తూ ఉండగా మరింతగా దీవెన దయచేయండి, మరింత ఆరోగ్యం నుంచి బలపరచండి. అలాగనే జ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్న తన భర్త తన కుటుంబాన్ని దీవించండి. నాయన లోకయాత్ర ముగించిన సోదరుడు యొక్క పిల్లలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మౌనిక చంటిని బట్టి ప్రార్థన చేసిన వారి కుటుంబాలు కూడా దీవించండి. తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. వృద్ధాప్యంలో ఉంది నాయన, నీవే నీ శక్తితో నింపి నీ కాపుదలలో ఉంచండి. అలాగనే నాయన మరి కుమారుని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన కుమారి కూడా ఇతర దేశంలో ఉంది, ఆమె కూడా నీ భద్రత కాపుదలను దయచేయండి. వారి కుటుంబం నాయన సోమరాజు గారు బేబీ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారి సోదరుడు సునీల్ని బట్టి తన భార్య బిడ్డలను బట్టి వందనాలు. అలాగే మరొక సోదరి ఝాన్సీ వారి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు. వారి కుటుంబాలు కూడా దీవించండి. వారి కూడా నీ భద్రత కాపుదలను దయచేయండి. నాయన యొక్క మీటింగ్స్కి నాయన జనాల్ని సమీకరించడానికి వాహనాలు సిద్ధపరచండి. నీ పిల్లలు జోసెఫ్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. తన భార్య పిల్లల్ని నీ కృపాక్షేమంతో నింపండి. అలాగే ఈరోజు రాజు నాయన సీతారాంపురం నుండి తీసుకుని వచ్చాడు. రాజు వారి కుటుంబాన్ని కూడా దీవించండి. అలాగనే బాబురు వారి కుటుంబాన్ని బట్టి నాయన, అలాగనే బాబీ వారి కుటుంబాన్ని బట్టి, రమేష్ వారి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు. వారు కూడా కావలసినప్పుడు వాహనాలని వారు సిద్ధం చేస్తూ ఉన్నారు. వారి కుటుంబాలు కూడా దీవించి బలపరచండి. సీతారాంపురం నుండి వచ్చిన సంఘ బిడ్డలు దీవించండి. నిడమ నుండి వచ్చిన సంఘ బిడ్డలు దీవించండి. స్థానిక సంఘ బిడ్డలను కూడా దీవించండి. అందరినీ కూడా దీవించి దీవులతో నింపి నడిపించండి. ప్రత్యేక కానుకలుగా కొందరు ఇచ్చి ఉన్నారు. అలాగనే రహస్యమైన కానుకలు కూడా ఇచ్చిన వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఇవి నీ సేవలో తగినట్లుగా వాడబడే అవకాశం మాకు ఇమ్మని, నీ చిత్తమైతే మేము మరలా నాయన మరి నెలాఖరి మీటింగ్లో పాల్గొనే వరకు కూడా అనుదిన భద్రత, అనుదిన కాపుదల మాకు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా దీవించి పంపించమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, దైవజనుల ఆశీర్వాదం ఇస్తారు. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్ముని యొక్క నిన్న సహవాసం మీకు, మీ కుటుంబాలకు, మీరు చేస్తున్న పనులకు, ప్రయాణాలకు నా దేవుని కృప ఈ పరిచర్యకు, దైవజనులకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. మరి ఆటో రాజు జోసెఫ్ వారిని తీసుకుని వెళ్ళండి.